వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మల్లారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఈయన గురించి పెద్దగా చెప్పక్కర్లేదు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎన్నికల సమయంలో ఆయన చేసినటువంటి స్టంట్లు అన్నీ ఇన్ని కాదు, ఆఖరికి సినిమాల్లో మాత్రమే కాకుండా ప్రైవేట్ సాంగ్స్లో కూడా ఆయన చేసినటువంటి ఆ అల్లరి ఏదైతే ఉందో దాన్ని ఒక మీమ్ కింద వాడుకొని డీజే రీమిక్స్లో కూడా వాడారు. నేను పాలమ్మిన, నేను పూలమ్మిన అని చెప్పి. అలాగే ఇటీవల తమిళనాడులో కూడా ఒక కొత్త రకం సినిమా రాబోతోంది. దాంట్లో ఒక పాటను కూడా చేసినప్పుడు అందులో మల్లారెడ్డిని హైలైట్ చేస్తూ ఇదే డైలాగ్‌ని అందులో కూడా వాడడం జరిగింది. దీని మీద అనేక మంది సోషల్ మీడియాలో చాలా విచిత్రంగా స్పందించారు. సరే, దీనికి ఒకటి ఫేమస్ అయితే ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అధిపతిగా ఆయన ఇంకా ఫేమస్ అని చెప్పుకోవాలి. ఇది కాకుండా ఎన్నికలకి ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సవాల్ విసిరి తొడగొట్టి అసల చెప్పలేనటువంటి భాషలో మాట్లాడిన మల్లారెడ్డి గారి గురించి అంతా తెలిసిందే. సో, అధికారం ఎప్పుడైతే బీఆర్ఎస్ చేజారిందో అప్పటి నుంచి కాస్త మౌనంగానే ఉంటున్నారు. అందరితో కలిసిపోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన జేస్తున్నారు. కానీ ఆయన చేసినటువంటి అవినీతి, కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేలమట్టం చేస్తూ ఉండడంతో విధి లేక ఏం చేయాలో తెలియక నేను బీఆర్ఎస్‌లో ఉండను అన్నటువంటి స్టేట్మెంట్‌ని ఆయన పాస్ చేశారు. మరి బీఆర్ఎస్‌లో లేకపోతే ఎక్కడికి వెళ్తారు? ఆయన చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అలాంటప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోంది పూర్తిగా. కాంగ్రెస్ పార్టీ గేట్లెత్తేసింది. దాదాపు 5గురు ఎంపీలు ఇప్పటికే చేరిపోయారు. దానం నాగేంద్ర కూడా నిన్న వెళ్లి అక్కడ చేరడం జరిగింది. అనర్హత పిటిషన్ కోసం అని చెప్పి వీళ్ళందరూ ఇప్పుడు లెటర్లు పట్టుకొని తిరుగుతున్నారు. మరి అనర్హత వేటు పడుతుందా? పట్టదా? అనేది ఆ తర్వాత విషయం. సో, మల్లారెడ్డి గనక మారితే ఏంటి పరిస్థితి? కానీ మారడానికి ఆయన ఇప్పటికి ఉన్న ఎందులోకి వెళ్తారు? కాంగ్రెస్ పార్టీలో చేరతాను, లేదు అంటే బీజేపీలో చేరతాను అనేటువంటి మాట ఆయన నోటి నుంచి వస్తోంది. సరే, ఆయన అభీష్టం అది. నేను కాంగ్రెస్‌లో అయితే కాంగ్రెస్‌లో చేరతా, లేదంటే బీజేపీలో చేరతాను గానీ బీఆర్ఎస్‌లో మాత్రం ఉండను నేను అని స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరు తీసుకుంటారు ఆయన్ని? రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటే రేవంత్ రెడ్డికి మంచి పేరు రాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఏదైతే ఆ చెరువుల్ని కబ్జా చేసి ఏవియేషన్ కాలేజ్ ఇవన్నీ కూడా కట్టారో వాటిని కూల్చివేతలకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించింది. అలాగే తదుపరి విచారణకు కూడా ఆదేశించింది. ఆ స్టెప్ తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి కనుక మల్లారెడ్డిని పార్టీలో చేర్చుకున్నట్లయితే అదిగో అవినీతి పరుల్ని తీసుకెళ్లి పార్టీలో చేర్చుకుంటున్నాడు అని బీజేపీ ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ మాట్లాడడానికి ఏమీ లేదు. మా పార్టీలోనే ఈ దిక్కుమాలిన సంతంతా కూడా ఉంది. అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా మా దగ్గర ఎందుకున్నారా నాయనా అనేటువంటి పరిస్థితిలో ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు. అఫ్‌కోర్స్ కేసీఆర్ కూడా ఇందులో భాగస్వామి అనేది త్వరలో తేలుస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. సో, కాంగ్రెస్‌కి తీసుకుంటే ఒక తలకాయ నొప్పి. సరే, ఇక భారతీయ జనతా పార్టీ దగ్గరకొచ్చేసరికి రేవంత్ రెడ్డి సర్కార్‌ని ఎక్కడికక్కడ టార్గెట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కనిపిస్తోంది. సో, ఎంపీ ఎలక్షన్స్‌లో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాల్సిందే, మెజారిటీ ఎంపీలు గెలుచుకోవాల్సిందే అన్నటువంటి ఒక సంకల్పంతో వాళ్ళున్నారు. ఇప్పుడు మల్లారెడ్డిని గనక బీజేపీ జాయిన్ చేసుకుంటే బీజేపీకి కూడా ఇదే అవినీతిని అందముందిస్తాం. ఇప్పటికే భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళ అవినీతిని మేము ముందు నుంచి ఎండగడుతూనే ఉన్నాం, దాని మీద పోరాడుతూనే అని చెప్పినటువంటి బీజేపీ నేతలు ఇప్పుడు మల్లారెడ్డి వచ్చి జాయిన్ అయితే మా దాంట్లో అవినీతి పరులు లేరు, మల్లారెడ్డికి అడిగిన ముత్యం అని చెప్పి ఎలా చెప్పుకోగలుగుతారు? సో, వెరసి ఏ పార్టీలో చేరాలన్నా కూడా అంటే ప్రజలు చూడరు, ప్రజలు ఇవేమీ పట్టించుకోరు అనుకుంటే ఈ పార్టీ నేతల యొక్క పొరపాటే. అఫ్‌కోర్స్ ఇక్కడ ప్రజల్ని అనడానికి లేదు, అనడానికి కూడా చాలా ఉంది. అవినీతిని పెంచి పోషించేది కూడా ప్రజలే అనడంలో తప్పేం లేదిక్కడ. సో, అందరికీ తెలిసింది. తెలిసి ప్రశ్నించిన తర్వాత జవాబు చెప్పేటువంటి అవకాశం ఇటు కాంగ్రెస్‌కి కానీ, అటు బీజేపీకి కానీ లేదు అనేది మాత్రం సుస్పష్టం. వెరసి ఆయన ఉంటే బీఆర్ఎస్‌లో అయినా ఉండాలి, లేదుగా పూర్తి రాజీనామా చేసేసి బయటకొచ్చి మళ్ళీ ఇండిపెండెంట్‌గా నిలబడడమో, లేదంటే రాజకీయ సన్యాసం తీసుకోవడమో చేయాలి తప్ప, ఆయన ముందు వేరే ఆప్షన్స్ అనేవి లేవు అనేది సుస్పష్టం. సో, మల్లారెడ్డి గారు ఏం చేస్తారు? ఇంకొక పక్కన మైనంపల్లి హనుమంతరావు గారైతే అసలిక మల్లారెడ్డిని నేను వదిలేది లేదు అని భీష్మించు కూర్చున్నారాయన. ఈ 5 ఏళ్ల పాటు మల్లారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ కూర్చుంటా. ఆయన ఏం చేశాడు? ఎక్కడ చేశాడు అవినీతి మొత్తం అన్ని కూడా బయటికి తీయిస్తా. అందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి మరి ఆయన స్పష్టం చేస్తున్నారు. సో, ఇంతమందికి టార్గెట్ అయిపోయి కూర్చొని ఒక్కొక్క అక్రమం కూడా బయటకొస్తూ ఉంటే మరి మల్లారెడ్డి రాజకీయ భవితవ్యం ఏంటి? తదుపరి చర్యలు ఏముంటాయి ప్రభుత్వ పరంగా ఆయన చేసినటువంటి అవినీతికి? ఇంకొక పక్కన ఆయన ఇన్‌స్టిట్యూట్స్‌లో విద్యార్థులు కూడా ఆయన మీదకి ఎగబడుతున్నారు. మీరిదిగో ఇది చేస్తున్నారు, ఇంత అన్యాయం చేస్తున్నారు మాకు అని చెప్పి నిన్నే అక్కడ విద్యార్థులు చాలా
పెద్ద గొడవ కూడా చేశారు, ధర్నా కూడా చేశారు అన్నటువంటి వార్తలు మనం చూడడం జరిగింది. సో మొత్తం ఒక పద్మవ్యూహంలో కూరుకుపోయి బయటికి ఎలా రావాలో తెలియక ఇక పూర్తిగా రాజకీయ సన్యాసం వైపే మల్లారెడ్డి అడుగులు పడుతున్నాయా అనేదే ప్రస్తుతం చర్చ. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.